మన దేశంలో మతం పేరుతో రాజకీయాలు కూడా ప్రధానంగా ముందుకు అంటే వ్యక్తీకరణ రకరకాలుగా మారుతోంది కానీ బట్ వాళ్ళ చేతిలో అధికారం ఉండటం అనేటటువంటిది అధికారం వచ్చింది 10 ఏళ్ల క్రితం. అధికారం 10 ఏళ్ల క్రితం వచ్చింది కానీ అధికారం రాకముందు కూడా ఇప్పుడు వాళ్ళు అవసరమైన చోట స్థిరపడిన ఒక విషయాన్ని నిరూపించడానికి సమాజంలో అందుబాటులో ఉన్న పరికరాలను యాక్సెప్ట్ చేస్తారు. రాముడు అక్కడ పుట్టాడా లేదా, అది రామజన్మభూమి కాదా అని మొదట్లో మనం చర్చ జరిగినప్పుడు తవ్వకాలు చేసి చూద్దాం, ఇక్కడ ఇది దొరికింది కదా, ఇక్కడ దేవుడి బొమ్మ దొరికింది, ఇవన్నీ చెప్తారు. అది ఒక పాయింట్ వరకే చెప్తారు. అంతకు మించి లోతైన చరిత్ర పరిశోధన జరిగింది అనుకోండి, విశ్వాసం అంటారు. విశ్వాసం అనేది అన్క్వశ్చనబుల్. ఇప్పుడు కూడా కాశీ మనోభావాలు నమ్ముతున్నాం కదా, దాని గురించి మీకు ప్రశ్న ఎందుకని. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఏ పద్ధతి వీలుగా ఉంటే ఆ పద్ధతిని ఆశ్రయించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు క్రమంగా మనం ప్రశ్నించడము, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ రాజ్యాంగంలో ఫండమెంటల్ డ్యూటీస్లో ఉంది కదా, మనల్ని పౌరుల్లో సైంటిఫిక్ టెంపర్ని, ప్రశ్నించే స్వభావాన్ని అలవర్చాలని. అలవర్చడం అనేది మనం ప్రతి పౌరుని యొక్క ప్రాథమిక కర్తవ్యం. ఇది దాన్ని అది లేకుండా చేస్తారు. కాబట్టి అట్లానే వాళ్ళు సైన్స్కి భిన్నంగా ఉంటారా? సైన్స్ ఫలితాలు కావాలి. మన ప్రధానమంత్రి గారు వెళ్ళి రాకెట్ లాంచింగ్ దగ్గరుండి ఆయన స్విచ్ ఆన్ చేస్తాడు, సైంటిస్టులు అభినందిస్తాడు. అట్లాగే వెళ్ళి పక్కన సాధువుల దగ్గర కూర్చొని మాట్లాడతాడు, ఒక గుహలోకి వెళ్ళి తపస్సు చేస్తాడు. ఇవన్నీ వేర్వేరు విషయాలుగా కనిపిస్తాయి కానీ అన్నీ ఒకటే సెట్. అంటే పరిశోధనని, తార్కిక దృష్టిని, హేతువాదాన్ని భౌతిక అభివృద్ధికి పనికొచ్చే పరిశోధనలకి, ప్రయోగాలకి పరిమితం చేయాలి. దాన్ని సామాజిక విషయాల్లోకి, మన విలువల్లోకి దాన్ని తీసుకురావద్దు. కాబట్టి వాళ్ళకి కొన్ని విషయాల్లో స్పష్టత ఉంది. అంటే హేతువు అనే దాని పట్ల వాళ్ళకి చాలా అన్ని విషయాల్లో హేతువు పట్ల వ్యతిరేకత ఉండదు. కానీ వాళ్ళు హేతుబద్ధంగానే ప్రశ్నిస్తున్నారు కదా. మీరు ఇదే ప్రశ్న ముస్లింలు ఎందుకు అడగట్లేదు? మీరు కుంభమేళాలో కాలుష్యం అంటున్నారు, ఇంకొక చోట ఇంకో మతస్థులు గుమి కొడితే వాళ్ళ విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు? చెప్పలేకపోతున్నారు కదా. అంటే వేసేటటువంటి దాంట్లోనే వాళ్ళు దానిని ట్విస్ట్ చేస్తున్నారు కదా. అంటే ప్రతి దానికి చేసినా దాంట్లో లాజిక్ కనిపిస్తుంది కదా. మామూలు వాళ్ళకి ఏమనిపిస్తుంది? సమంజసమైనటువంటిది అనిపిస్తుంది. అవును, మీరు దీపావళి రోజున టపాకాయలు కాల్చొద్దు అంటున్నారు, కాలుష్యం హిందూ పండుగల రోజే గుర్తొస్తుందా అంటున్నారు. కరెక్టే, కానీ కాలుష్యం హిందూ పండుగల సందర్భంలోనే గుర్తొస్తుందా అని ప్రశ్నించేటటువంటి వాళ్ళు ఇతరత్ర కాలుష్యం ఎక్కడ జరుగుతోంది అనేది కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది కదా. అంటే ప్రశ్న ఎటొస్తుంది అని అంటే వాళ్ళు మేము ప్రశ్నించేటటువంటి వాళ్ళం, మిగతా వాళ్ళందరూ సమాధానం చెప్పాల్సిందే అనేటటువంటి. అట్లా కాదు, మీరు ఎవరైతే విమర్శలు చేస్తున్నారో విమర్శ అందరి పట్ల న్యాయంగా లేదు. మీరు కొందరినే ప్రశ్నిస్తున్నారు, కొందరిని ప్రశ్నించట్లేదు. కాబట్టి మీకు ప్రశ్నించే నైతికత లేదు. నైతికత లేనప్పుడు, మీకు ఈ విషయం నైతికత లేనప్పుడు మీకు మిగతా విషయాల గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. అది కాబట్టి వాళ్ళు ఏం ప్రెషరైజ్ చేస్తున్నారంటే, మీరు ముస్లింలను కూడా విమర్శించండి, క్రైస్తవులను కూడా విమర్శించండి. విమర్శిస్తున్నారా? హేతువాదులు ఎంతవరకు విమర్శిస్తూ ఉంటారు. కానీ మరింత బలంగా విమర్శించమని అడుగుతున్నారు. విమర్శిస్తే అది అయిపోతుందని కాదు, వాళ్ళు ఇంకో పాయింట్ తెస్తారు. కానీ ఏంటంటే మనం డీలెజిటిమైజ్ చేయడానికి, మన వాదనని దాంట్లో నైతికత లేదు అని చెప్పడానికి ఇటువంటివి మార్గాలు. ఉదాహరణకి ఇప్పుడు కుంభమేళా ఉందనుకోండి, నా వ్యక్తిగత అభిప్రాయం అయితే కుంభమేళా గురించి వ్యాఖ్యలు చేయటం, వ్యాఖ్యానాలు చేయటం, వెక్కిరించడం లాంటిది అనవసరం. కొంతమంది సామాజిక మాధ్యమాలు అందరికీ అన్ని అవకాశాలు ఇచ్చాయి కాబట్టి అందరూ ప్రోగ్రెసివ్ మిత్రులే, ప్రగతిశీల మిత్రులే ఏదో కామెంట్ చేస్తున్నారు. చేయాల్సిన అవసరం లేదు. అన్ని జాతరలు జరిగినట్టే అది జరుగుతుంది. అది కొత్తగా కుంభమేళా హిందుత్వ ప్రాజెక్టులో భాగం కాదు. కుంభమేళాని హిందుత్వ ప్రాజెక్ట్ ఉపయోగించుకుంటుంది కదా. పండుగలు, జాతరలు, పుష్కరాలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
దాని గురించి మనం చర్చించుకోవటం అనేది పుష్కరాలు మంచివా, దాని ఆరిజిన్ ఏమిటి, ఎట్లా పుట్టినాయి అనేది మనం మన శాస్త్ర గ్రంథాల్లో చరిత్ర గ్రంథాల్లో రాసుకోవచ్చు. దాంట్లో ఉండే అంతమంది వస్తే కాలుష్యం అవుతుందా అనే సమస్యను ప్రభుత్వ యంత్రాంగం చూసుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగానికి అప్పీల్ చేసి మనమే, మీరు ఇంతమంది వస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్త శానిటేషన్ అండ్ హైజీన్ చూడండి అని చెప్పొచ్చు. అదే సమ్మక్క సారక్క విషయంలో మనం ఎవరు మాట్లాడలే కదా. కదా కాబట్టి మన వాళ్ళకి కూడా వచ్చినప్పుడు ఇక్కడ కూడా ప్రశ్న వస్తుంది. కానీ మన వాళ్ళు కూడా కొంచెం అనవసరమైన, అంటే ఒక్కళ్ళు అట్లా రాయటం వల్ల మొత్తం చర్చ అంతా ఏమవుతుందంటే, వీళ్ళు ఇంతమంది సాధువులు ఎక్కడెక్కడో హిమాలయాల్లో గుహల్లో దాక్కున్న వాళ్ళందరూ వచ్చి ఒక్కసారిగా బూడిదలు పూసుకున్న వాళ్ళందరూ వచ్చి రోడ్డు మీదకి వచ్చేస్తుంటే అది మనం కర్మభూమి యొక్క వైభవం కనపడుతుంది కదా. దీన్ని చూసి వీళ్ళకి, ఈ హేతువాదులకి, ఈ మత సంస్కృతి వ్యతిరేకులకి కన్నుగుట్టింది అన్నట్టుగా వాళ్ళు వెంటనే ఆ రకమైన అభిప్రాయాలు మొబిలైజ్ చేస్తున్నారు. అంటే మనకు కూడా ఒక స్పష్టత ఉండాలంటాను. మతానికి, మతత్వానికి, ప్రజల ఆచార సంప్రదాయాలకి, మనకు హాని చేస్తున్నటువంటి పద్ధతులకి ఒక డిఫరెన్షియేట్ చేసి ఎక్కడ స్పందించాలి, ఎక్కడ స్పందించకూడదు అనే విషయంలో ఒక అవగాహన ఉండాలి. అట్లానే కుంభమేళాలో జరుగుతుందంతా కరెక్ట్ ప్రాక్టీస్ అని నేనేం చెప్పను.